ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకునే హీరోస్లలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణు గారే. సినిమా నుండి మీమ్స్ రావాలి కానీ మీమ్స్ లోనే మొత్తం సినిమా ఉంటే ఇంకెందుకు బాయ్ సినిమా తీయడం, స్టార్ ఎంటర్టైనర్ అని చెప్పి పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం నాకైతే ఎక్కడ అనిపించలేదు. సింగిల్ సినిమా జస్ట్ ఓకే అనిపించింది, బికాస్ ఆ మీమ్స్ ఆ రిఫరెన్స్ ఏదైతుందో అది కరెక్టే వాడినరు, ఎక్కడ వాడాలో అక్కడనే వాడినరు. ఇందులో ప్రతి దానికి మీమ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది చూడండి, ప్రాంక్స్ చేసేటప్పుడు ఫా అనే సౌండ్ వస్తుంది, ఇంకా సాయిరామ్, ఇంకా పండగ, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అన్ని మొత్తం అంతా మీమ్సే కనబడుతుంది. మీకు స్టోరీ అయితే బొక్క కూడా ఉండదు. హీరో జాతకాలు అవి ఇవి అని చెప్పి గట్టిగా నమ్ముతాడు, దాంతో పాటు హీరోయిన్ లవ్ చేస్తాడు. మన దరిద్రం కొద్దీ ఆమె కూడా ఒక ప్రాబ్లం ఉంటది, దాంట్లో హీరో ఎట్లా ఇరుక్కున్నాడు అనేది స్టోరీ. ఆ స్టోరీ వింటుంటే నాకైతే చిరాకు వచ్చింది. అమ్మ సినిమా ఎప్పుడు అయిపోతుందా అని అనిపించింది నాకు. ఏడవడితే ఆడ లాగ్ రాడ్ కామెడీ లేదు, ఏం లేదు. విష్ణు దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏంది? కామెడీ. ఆ కామెడీయే లేకపోతే ఇంకా ఆయన సినిమా తీయడం ఎందుకు, మనం చూడడం ఎందుకు, మనం డబ్బులు ఎందుకు పెట్టాలి టికెట్ కి అన్నట్టు అనిపించింది నాకైతే. ఎవరైనా థియేటర్ లో చూస్తుంటే మాత్రం మీకు ఎట్లా అనిపించింది సినిమా? నిజంగానే ఎంటర్టైనింగ్ అనిపించిందా, లేకపోతే ఏదో అప్పటి మందం మీమ్స్ కోసం పోయి ఫుల్ గా నవ్వుకొని వచ్చిండ్రా అనేది కింద కామెంట్ లో పెట్టుండ్రి. నాకైతే అసలు నచ్చలేదు. విష్ణు గారు అయితే లిటరల్లీ అదే మబ్బు ముఖం వేసుకొని అదే యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. వేరే సినిమాల్లో యాక్టివ్ గా మంచిగా చేస్తాడు, కానీ దీంట్లో మాత్రం అబ్బా ఇది చేసేయాలరా భయ్ అన్నట్టు చేసింది అంతే. ఇంకా హీరోయిన్ గురించి అయితే నేను మాట్లాడాను. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ అంటారా, డైరెక్టర్ ఏం చెప్తే అదే అదే చేస్తారు, వాళ్ళు కూడా అదే చేసిండ్రు. కొత్త ఏం చేయలేదు, కొత్త ఏం అనిపించలేదు కూడా. మ్యూజిక్ బీజిఎం అయితే మీరు నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అదే మంచిది. ఒకవేళ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎవరైనా చూసుంటే, ఓటీటీలో ఎవరైనా చూసుంటే కింద కామెంట్ లో పెట్టుంటే ఎట్లా అనిపించింది అనేది. ఎగ్జాక్ట్లీ విష్ణు గారి మూవీ రిలీజ్ అయిన 1 వీక్ కే ఇంకొక సినిమా వచ్చింది మృత్యుంజయ అని చెప్పి, అది చాలా బాగుందని అన్నారు. దాన్ని అసలు ప్రమోటే చేయలేదు, దీన్ని మాత్రం ఫుల్ గా ప్రమోట్ చేసిండ్రు. ఆ సినిమా వచ్చినప్పుడు అది కూడా రివ్యూ చేసి పెడతా, సో చూద్దాం. దట్స్ ద రివ్యూ ఆన్ విష్ణు విన్యాసం. విన్యాసాలు లేకుండానే సినిమా తీసిండ్రు, మరి ఎందుకు తీసిండ్రు వాళ్ళకే అర్థం కావాలి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాక్. జై హింద్.